నా పేరు ఆనగడ్డ యాదయ్య, మాలామానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే కర్ణాటకలో ధర్నా జరుగుతుందో దానికి ముఖ్య కారణం ఏమనగా, గత నెలలో ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలలో చేసుకోవచ్చని తీర్పు విరుద్ధంగా ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీఎస్పీ అధినేత్రి మాయావతి గారు, అదేవిధంగా యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి పాశ్వాన్ గారు వాళ్ళు నిర్వహిస్తున్న సభకు మద్దతుగా మేము తెలంగాణలో 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆఫీస్ ముందలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో ధర్నా చేసి కలెక్టర్ల గారికి వినతిపత్రం జరుగుతుంది. మొన్న సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది మాకు దళితులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏదైతే మేము అది ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వలేదు. మన పిఎం గారు ఇచ్చిన తీర్పు ఇంకా మేము పరిగణిస్తున్నాము. ఏదైతే మనం తీర్పు ఇచ్చిందో దాని 341 ఆర్టికల్కు వ్యతిరేకము, దళితులకు సమానంగా చూడకుండా వ్యతిరేకంగా ఉన్న తీర్పుని మేమంతా నిరసిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే మనం తీర్పు ఇచ్చిందో దాన్ని సుప్రీంకోర్టు పునః సమీక్షించాలని మేము వివిధ రకాలుగా మాలా సంఘాల ఆధ్వర్యంలో, ఎస్టీవీపీఎస్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో విధంగా ధర్నాలు కార్యక్రమాలు చేస్తూ మా ఆవేదనను గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. గ్రామాలలో ఎటువంటి చైతన్య కార్యక్రమాలు చేస్తారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా? ప్రతి ఒక్కరికి తెలియపరిచి ప్రతి ఒక్కరిని ఇప్పుడున్న రిజర్వేషన్ ను ఎంతముందో సామాజిక ప్రకారం 15% నుంచి 20% పెంచాలని, ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లో ఉన్న మాలామందరూ అట్లా కాకుండా మేము కలిసిమెలిసి ఉండి ఉన్న రిజర్వేషన్ పెంచే విధంగా ప్రతి ఒక్కరికి మా గ్రామాల్లో మాట్లాడి చేసి కలిసి మేము నేర్పిస్తున్నాము. నా పేరు కంచి గోపాల్, జాతీయ మాల ఐక్యవేదిక ఉమ్మడి మామూలు. ఆగస్టు 1 తారీఖు ఏదైతే సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన ధర్మాసనం ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు సూచనవాదం సూచించిందో ఈ సూచనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాంట్లోని భాగంగా ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మన కేంద్ర మంత్రి పాశ్వాన్ గారు, అలాగే యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు, మరియు మాజీ ముఖ్యమంత్రి యూపీ మాయావతి గారు, ఇతర పెద్దలు అందరూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దానికి మద్దతు తెలుపుతూ మేము తెలంగాణలో ఉన్న 33 జిల్లాల దగ్గర కలెక్టరేట్ దగ్గర మేము ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఇది అంటే ఏదో 2-3 కొట్లాడి న్యాయం కోసం పోయిన తీర్పు కాదు. ఇది దేశం మొత్తము దళిత వర్గాన్ని చీలించే కుట్ర జరుగుతుంది. ఇది పార్లమెంట్లో జరగాల్సిన ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దీన్ని సెంట్రల్ మన ఏదైతే కోర్టు ఉందో సుప్రీంకోర్టు దాని ద్వారా ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఆర్టికల్ 341 ప్రకారం ఈ చట్టానికి విరుద్ధం. దీన్ని ఇది ఏదైతే కేంద్రం రాష్ట్రాలకు ఒకవేళ అధికారం ఇవ్వదలుచుకుంటే దాన్ని పార్లమెంటులో చట్టం చేసి దాన్ని రాష్ట్రపతి ద్వారా ఆమోదించిన తర్వాతనే బిల్ పాస్ చేయాలి. కానీ దీనికి ఎలాంటి చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ధోరణిని సుప్రీంకోర్టు పైన నెచ్చి సుప్రీంకోర్టు ద్వారా ఇది ఆర్టికల్ తెచ్చే ఉద్దేశం జరుగుతున్నది. కానీ అటువంటి ఉద్దేశాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దళితుల్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగా దీన్ని అంతా వ్యతిరేకించాలని చెప్పి ఇప్పటికైతే ప్రస్తుతం మాలా జేఏసీ తరఫున అందరూ వ్యతిరేకిస్తున్నారు. త్వరలో దీనికి దళితులంతా కూడా ఉద్యమంగా తరలి వస్తారు. గ్రామాన ఉద్యమం పాకుతుంది, ఇంటింటికి జరిగి వివరించడం జరుగుతుంది. కాబట్టి గ్రామాన ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ దళితుల పైన జరిగే దాడిని ప్రతి ఒక్కరికి వివరించి ఈ విచ్ఛిన్నం చేసే కుట్రని మేము తిప్పికొడతాము. ఇటువంటి అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ ధోరణిని మార్చుకోకుంటే ముందు ఇంకా తీవ్రమైన వ్యతిరేకత వాళ్ళని మూటగట్టుకోవాల్సి వస్తుందని చెప్పి మేము మాలా జేఏసీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. నా పేరు మూల కేశవులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. అందరికీ జైభీం, మీడియా వాళ్ళకి జైభీం. ఈరోజు దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ, భీమ్ ఆర్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ దేశ అగ్రనాయకులు ఈరోజు
సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలటువంటి నాయకులు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున భారీగా బహిరంగ సభతోన ధర్నా చేసి నిరసన తెలుపుతున్నారు. అందుకు ఆ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి ఈరోజు మానవ సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గేటు ముందర ఈరోజు మేము ధర్నా చేస్తూ కలెక్టర్ ఆఫీసులో కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి, అంబేద్కర్ ఆలోచన విధానాలకు, అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడాన్ని అది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం అంటే అది ఆదివాసీ కాదు. ఎందుకంటే ఆర్టికల్ 341 సవరణ చేస్తేనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం ఇవ్వడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా వర్గీకరణ చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు 5 మంది ధర్మాసనం తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు 2004లో ఎస్సీ వర్గీకరణ కొట్టివేయడం జరిగింది. అందుకు ధర్మాసనం ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోకుండా కేవలం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అనుసరణలో నడుస్తున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను హత్య చేసుకొని మోడీ గారు ఇచ్చిన స్లిప్నే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విడుదల చేసి దళితుల మధ్య ఉన్నట్టు ఐక్యతకు విఘాతం కలిగించినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పును ఇవ్వడం జరిగింది. మేము కూడా డిమాండ్ చేస్తాను. నిజంగా మీకు మాదిగలు కానీ మాల ఉపకులాలకు అన్ని ఉద్యోగ రంగాలు రాజకీయ రంగాలు అభివృద్ధి చెందాలంటే నిజంగా మీకు చదువుతుంటే ఈరోజు ప్రస్తుత దళిత జనాభా దామాష ప్రకారం 20% రిజర్వేషన్ పెంచుటకు మీరు చర్యలు తీసుకొని మీకు చిత్తశుద్ధి మీకు దమ్ముంది అని చెప్పి మేము ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ ఎత్తుగడల కోసం, రాజకీయ ఉద్యమం కోసం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యలను మేము ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుకూలంగా, అంబేద్కర్ రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగ హక్కులను కాపాడడం కోసం మేమంతా కూడా భవిష్యత్తులో వివిధ రూపాల్లో మానవ సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ నాయకుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల ఉద్యమాలు చేసి మేము చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ.